బిగ్ బాస్ సీజన్ 8 లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా నిఖిల్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్ విన్నర్ దాదాపు నిఖిల్ అని హౌస్ లో ఉన్న కొంతమందికి తెలిసిన విషయమే. అయితే నిఖిల్ ని ఏం మాట్లాడినా సరే, ఏది చేసినా సరే బ్యాడ్ గా పోర్ట్రేట్ చేయాలని హౌస్ మేట్స్ తెగ తాపత్రయం పడుతున్నారు. హౌస్ మేట్సే కాదు, ఎలిమినేట్ అయ్యి బయటకి వెళ్ళిన కంటెస్టెంట్స్ ని నిన్న నామినేషన్ చేయమంటే వాళ్ళు కూడా దాదాపు నిఖిల్ మీద చేసిన ఆరోపణలు అంతా ఇంతా కాదు. ఇక సీత అయితే ఏకంగా నిఖిల్ ని నువ్వు అమ్మాయిల్ని ట్రాప్ చేస్తున్నావంటూ కొన్ని మాట్లాడిన మాటలు కూడా మాట్లాడేసింది. ఇక ఇదే విషయం నిఖిల్ ప్రస్తావిస్తున్నాడు లైవ్ లో నబిల్, విష్ణుప్రియ అలాగే పృథ్వీ దగ్గర. ఇక నిఖిల్ మాట్లాడుతున్నాడు, అరే అసలు ఏం మనుషులరా బాబు వీళ్ళు, ఒకప్పుడు నిఖిల్ నచ్చినాడు, ఇప్పుడు నిఖిల్ నచ్చట్లేదా అంటే నేను ఈ సీజన్ విన్నర్ అవుతానని వాళ్ళకి తెలుసుండి నన్ను ఎలాగన్నా బ్యాట్ చేయాలనే ఆలోచనలో ఏం వేస్తున్నారా అసలు నిజంగా నాటకాలు అంటే ఎందుకురా నువ్వు అంత ఫీల్ అవుతున్నావు అంటూ పృథ్వీ అంటే ఫీల్ కాదురా, 12 వారాలు నామినేషన్ జరిగాయి గానీ నిన్న జరిగిన నామినేషన్ మాత్రం నా లైఫ్ లో గుర్తుండిపోతాయిరా, ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది నిన్న మాస్క్ తీసుకొని మాట్లాడారా పృథ్వీ అంటూ మాట్లాడుతున్నాడు నిఖిల్. ఇక పృథ్వీ కలగ చేసుకొని కుక్కలు మొరుగుతా ఉంటాయిరా, అవి నువ్వు పట్టించుకోకూడదు, నువ్వు సింహం, నువ్వు వెళ్ళేటప్పుడు అవి అలాగే నిన్ను చూసి మొరుగుతున్నాయి అని అనుకో, అయినా నీ ఆట ఏంటనేది జనాలకి తెలుసు అంటే అది కాదురా, ఒకప్పుడు నచ్చిన నిఖిల్ ఇప్పుడు ఎందుకు నచ్చలేదో నాకు అర్థం కాలేదు, ఈ విషయం కూడా పక్కన పెట్టేసాయి, ఈ విషయం కూడా పక్కన పెట్టే పృథ్వీ. మొదట్లో నేను అందరూ మాట్లాడుకున్న సమయంలో మధ్యలోకి వచ్చి మాట్లాడితే నిఖిల్ మధ్యలో మాట్లాడుతున్నారని నామినేషన్ చేశారు. ఆ తర్వాత నాకెందుకు వచ్చిందిలేరా బాబు, నా గేమ్ నేను ఆడుకుంటే నువ్వు హౌస్ లో ఏం పట్టించుకోవు, నీ గేమ్ గురించే నువ్వు ఆలోచిస్తావు, నువ్వు ఇండివిజువల్ గేమ్ నువ్వు ఆడుకుంటావు అని చెప్పి అన్నారని మళ్ళీ నేను అందరితో కలిసి ఆడుతుంటే మళ్ళీ మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారని మళ్ళీ నామినేషన్ చేశారు. అసలు వాళ్ళ మాటలకి అర్థం పర్థం లేదురా. నేనైతే ఒకటి ఫిక్స్ అయ్యాను, ఉన్న 4 వారాలన్నా సరే ఎలాగొకలాగా హౌస్ మేట్స్కి ఇచ్చి పడేయాలి, నేనైతే ఎక్కడ తగ్గను, ఏ నా కొడుకుని కూడా నమ్మను, హౌస్ లో ఉన్నంతసేపు ఏమన్నా రిలేషన్స్ ఉంటే బయట చూసుకుందాంలే బొక్క అంటూ నిఖిల్ సంచలన నిర్ణయం తీసుకొని నబిల్, విష్ణుప్రియకి, పృథ్వీకి చెప్పాడు. దీంతో నబిల్ ఇదిరా నిఖిల్ అంటే నీలో ఈ స్పిరిట్ కావాల్సిందిరా నాకు అంటూ నబిల్ కూడా మెచ్చుకుంటున్నాడు. మరి మొత్తానికి నిఖిల్ తీసుకున్న సంచలన నిర్ణయానికి మీరేమంటారనేది కమెంట్ చేయండి. ఇక ఇందులో భాగంగానే చివర్లో నబిల్ అంటున్నాడు, నిఖిల్ టాప్ 5 ఎవరుంటారు ఖచ్చితంగా అంటే నాకు తెలిసి మన ముగ్గురం ఉంటాం రా, ఇంకా ఇద్దరు అనేది ఏమో గెస్ చేసి చెప్పాలి అంటూ నిఖిల్ చెప్పారు. మరి మీ దృష్టిలో టాప్ 5 ఎవరుంటారు, విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు అనేది గెస్ చేసి కమెంట్ రూపంలో తెలియచేయండి. మీరు కమెంట్ చేసిన దాన్ని బట్టే మాకు కూడా అర్థమవుతుంది ఈ సీజన్ విన్నర్ ఎవరనేది. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.